ఈవీఎంల కారణంగా ఓడిపోయాము అని చెప్పుకుంటున్న వైసీపీ పార్టీకి షాక్ తగిలింది. ప్రజలలో మా పార్టీ ఎప్పుడూ ఉంటుంది అంటూ 2029 ఎన్నికల్లో గెలిస్తే ఒక్కొక్కరిని రప్ప నరుకుతామని చెప్పే వైసీపీ సైకోలకు గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి. అదేమిటంటే ఇటీవల వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓ సర్వే చేయించినట్లు తెలుస్తోంది. ఆయన వద్ద ఉంటున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీం ఒకవైపు సర్వే చేస్తే తాను సొంతంగా ఓ సర్వే చేయించుకున్నారట. కానీ అందులో సానుకూల అంశాలు ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు, కానీ ప్రతికూలతలు అధికంగా ఉన్నట్లు తేలిందట. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఇంకా ప్రజల్లో భయం ఉందని, మళ్ళీ ఆ పార్టీ అధికారంలోకి వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అని, మళ్ళీ రౌడీ ముక్కలు రెచ్చిపోయి అల్లర్లు సృష్టిస్తారని, ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అంధకారంలోకి పోతుంది అని ఆ సర్వేలో తేలడం సంచలనంగా మారింది. కానీ జగన్ మాత్రం సానుకూలంగానే దానిని తీసుకుంటున్నట్టు ప్రచారం నడుస్తోంది. వైసీపీ దూకుడు కూడా ఆ పార్టీకి నష్టం చేకూరుస్తోందని ఆ సర్వేలో తేలడం విశేషం. కానీ ఆ పార్టీ నాయకులు దానిని పాజిటివ్గా గర్వంగా ఫీల్ అవుతున్నట్లు సన్నిహిత వర్గాల మాట. ఇక దున్నపోతు ఈనింది అంటే దూడని కట్టేయండి అన్న చందాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కర్త కర్మ క్రియ ఎవరో తెలియకుండా లేడికి లేచిందే పరుగు అన్నట్లు ఆందోళనలకు పిలుపునిస్తున్నారు. నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు తప్ప వాటిలో జగన్మోహన్ రెడ్డి మాత్రం పాల్గొనడం లేదు. పైగా ఆందోళన కార్యక్రమాలు ఏ అజెండాతో నిర్వహిస్తున్నారో కొంతకాలానికి వాటిని అలానే వదిలేస్తున్నారు. అందులో భాగంగానే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ అంశాన్ని కూడా అలానే విడిచిపెట్టేశారు. ఇవన్నీ పార్టీకి మైనస్ అవుతున్నట్లు ఓ సర్వేలో తేలిందట. జగన్మోహన్ రెడ్డి స్థానికంగా అందుబాటులో ఉండకపోవడం, నిత్యం రాజధాని అమరావతిపై విషం చిమ్మడం, మావిగన్ లాంటి కామెడీ డైలాగ్స్తో ప్రజల మధ్య చులకనైపోవడం, పైగా పక్క రాష్ట్రం నుంచి జగన్ రాకపోకలు సాగించడం కూడా ఆ పార్టీకి మైనస్. ఇవన్నీ ఆ సర్వేలో తేలినా పట్టించుకునే స్థితిలో లేరట జగన్మోహన్ రెడ్డి. అటువంటప్పుడు సర్వేలు చేయడం ఎందుకనేది ఒక ప్రశ్న. అయితే ఆయన చెబుతున్న సర్వరోగ నివారణి పాదయాత్రపైనే నమ్మకమంతా. తాను వచ్చే ఏడాదిలో చేసే పాదయాత్ర వైసీపీ స్వరూపాన్ని మార్చేస్తుందని, మరలా ప్రజలందరూ తన తండ్రి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు బ్రహ్మరథం ఎలా పట్టారో తనకు అలా పడతారు అన్న నమ్మకంతో ఉన్నారట. ఇవన్నీ బాగానే ఉన్నా తన తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాడు ప్రజా సమస్యలపైన ఎలా పోరాడుతాడు అనే సందిగ్ధత ప్రజలలో గట్టిగానే ఉందట. అయితే రెండవ సర్వేలో ప్రజల మధ్యకు వచ్చి ప్రజా సమస్యలపై పోరాటం చేయకపోవడం అనేది వైసీపీకి ప్రధాన మైనస్ అని, అలాగే అసెంబ్లీలో గెలిచినా ఎమ్మెల్యేలు వెళ్ళకపోవడం, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జే బ్రాండ్స్తో ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడడం పైన కూడా ప్రజా వ్యతిరేకత ఉన్నట్టు ఆ సర్వేలో తేలింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రచారాన్ని నమ్ముకుంటున్నట్టు ఉంది ఆ పార్టీ. అందుకే నిత్యం వ్యతిరేక ప్రచారం చేస్తోంది. అది కూడా పెద్దగా వర్కౌట్ కావడం లేదని తెలుస్తోంది. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీం సర్వే చేసిందా లేకుంటే జాతీయ సంస్థ చేసిందా అన్నది తెలియడం లేదు. కానీ ఈ సర్వే పూర్తిగా వైసీపీకి మైనస్గా వచ్చినట్లు తెలుస్తోంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదట. అటువంటప్పుడు సర్వే చేయించడం ఎందుకు, దానిని నిర్లక్ష్యం చేయడం ఎందుకు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయట.